హాయ్ అండి. టుడే నేను టమాటా పచ్చడి చేస్తున్నాను ఇన్స్టెంట్గా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 10 డేస్ బయటే ఉంటుంది. ఇన్స్టెంట్ పచ్చడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి. చూసారా, ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే ఆవాలు చిట్పట్లాడిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలండి. బాగా దంచుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు చూసారా, దాంతోపాటు సాల్ట్ వేసుకుని మూత పెట్టుకొని కొంచెం సేపు మనం ఉడికించుకోవాలండి. బాగా కలుపుకొని చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుందో. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ టమాటా ముక్కల్లో మనం వేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఈ టమాటా గుజ్జుని మనం వేసుకుని చిక్కగా తీసుకోవాలండి. వాటర్లా కాకుండా చిక్కగా గుజ్జు తీసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చింది, బాగా ఉడికింది చింతపండు టమాటా ముక్కలు కలిపి. తర్వాత మనం అందులో పచ్చికారం వేసుకోవాలండి. చూసారా, కారం ఎంత కలర్గా ఉందో. పచ్చికారమే టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడికి. బాగా కలపాలండి, లేదంటే ఉండకడుతుంది కారం. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ చూసారా ఎంత బాగుందో. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కనుక స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. దాంట్లో మనం మెంతులు, ఆవాలు వేడి చేసుకుని గుండ చేసుకుని వేసుకోవాలండి. ఈ పచ్చడికి ఇదే సీక్రెట్ టేస్ట్. ఇలా కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసారా, పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కనుక ఈ పచ్చడి తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. దయచేసి ట్రై చేయండి.